హాయ్ అండి అందరికీ. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆయన దగ్గర నుంచి మనకి పిలుపు వస్తే కానీ అంత ఈజీగా ఆయన దర్శనం కాదనడానికి నాకైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిందండి. రీసెంట్గా నేనైతే తిరుపతి వెళ్ళడానికి 300 రూపీస్ టికెట్ దర్శనం చేసుకున్నాను. అకామిడేషన్ కూడా బుక్ అవ్వలేదు. అండ్ ట్రైన్ టికెట్స్ వెయిటింగ్ లిస్ట్ 4 and 5 పడిందండి. నేనైతే ట్రైన్ టికెట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతాయని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే ఈవినింగ్ చాట్ ప్రిపేర్ అయ్యేసరికల్లా ఆ ట్రైన్ టికెట్స్ అనేది అవ్వలేదు. సో ఎలా అని ఆలోచిస్తుంటే అప్పుడే మా బామ్మది కరెంట్ అవైలబిలిటీ స్టేటస్ చూస్తే ఒక 2 టికెట్స్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 2 టికెట్సే ఉన్నాయన్నమాట. వెంటనే చేయగానే టికెట్స్ అనేవి కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. సో ఇదైతే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో అక్కడికి తిరుపతి మనం దిగిన తర్వాత మేమైతే అలిపిరి మెట్ల ద్వారా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని చెప్పి అనుకున్నాము. సో పిల్లలు 2 ఉన్నారు, చిన్న పిల్లలు, ఎలా వాళ్ళతోని గెటిన్ అవుతామంటే ఎక్కలేస్తామని చెప్పి అనుకున్నాము. కానీ ఎక్కడ ఏమి ఇబ్బంది కాలేదండి. మా పెద్ద పాప అయితే ఆల్మోస్ట్ కంప్లీట్గా మెట్లన్నీ కూడా తనే ఎక్కింది. అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ చిన్న చిన్నగా ఒక 4.5 అవర్స్లో అయితే కంప్లీట్గా తిరుపతి మెట్లు అయితే ఎక్కడం జరిగిందండి. ఇంకా అకామిడేషన్ దగ్గరికి వెళ్ళి సిఆర్ఓ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఒక 1 hour 1.5 hour నేను క్యూలో నిల్చోగానే నాకైతే ఒక మంచి రూమ్ అయితే దొరకడం జరిగిందండి. సో ఇదైతే చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ ఇచ్చిందండి నాకు. ఎందుకంటే నిజంగా స్వామివారి దయలేందే మనకి రూమ్స్ అవ్వడం కానీ ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వడం కానీ నిజంగా ఆయన మహిమనే చెప్పాలి. అండ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం మెట్లు ఎక్కుతున్నామో మెట్లు ఎక్కేంతవరకే ఆ కాళ్ళ నొప్పులు కానీ బాధలు ఉన్నాయండి. రూమ్కి వెళ్ళి వన్స్ ఫ్రెష్ అయిన తర్వాత అవేమీ లేవు. ఆల్మోస్ట్ కంప్లీట్ ఇప్పుడైతే ఫ్రెష్గా ఎలా మనము తిరుపతికి వచ్చామో అలానే ఉందన్నమాట. సో ఇదైతే నిజంగా స్వామివారి మహిమ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే దర్శనానికి యాక్చువల్గా సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు అంటే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఎగ్జామ్స్ అన్నీ మ్యాక్సిమం అయిపోయాయి. దర్శనానికి సమ్మర్ హాలిడేస్లో చాలా అంటే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10 hours 12 hours టైం పడుతుంది దర్శనానికి అని చెప్పారు. సో ఇప్పటి వరకు నేను ఎంతైతే ధైర్యంతో నమ్మకంతో ఉన్నానో అదే నమ్మకంతో దర్శనానికి నేనైతే వెళ్ళానండి. చూస్తే క్యూ చాలా పెద్దగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత టైం పడుతుందని చెప్పి అనుకున్నానండి, కానీ అలా ఏం జరగలేదండి. మొత్తానికి స్వామివారిని దర్శించుకోవడానికి మాకైతే ఒక 2.5 hours నుంచి 3 hours దర్శనం అయితే ప్రశాంతంగా అయిందండి. దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. తిరుపతి వచ్చి తిరుపతి పైన కొండపైన మనం ఉన్నట్లయితే అదేదో తెలవని చాలా ప్రశాంతమైన మనసుకి బయట ప్రపంచం మర్చిపోయి ఉండే విధంగా ఉంటుందని నా ఫీలింగ్ అండి. మీకు కూడా ఎవరికైనా తిరుపతి మీ ఫేవరెట్ ప్లేస్ అయినట్టయితే గోవిందా అని కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోండి కామెంట్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.